1750 కోట్ల ప్రజాధనాన్ని విగ్రహానికి బదులు వైద్య కళాశాలలకు వినియోగించండి. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ. రాజధాని ప్రాంతంలో నీరుకొండ వద్ద 3500 టన్నుల కాంస్య విగ్రహాన్ని 600 అడుగులతో ప్రపంచంలోకెల్లా ఎత్తైన స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహ నిర్మాణం కోసం 1750 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించే బదులు అదే డబ్బుతో ప్రజలకు ఉపయోగపడే 7 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో నిర్మించి ప్రజల అవసరాలను తీర్చి వారి హృదయాలలో శాశ్వతంగా నిలిచేలా కృషి చేయాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18వ తేదీ గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అలా వెంకటేశ్వర్లు, కో కన్వీనర్లు కెఎస్ లక్ష్మణరావు, వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి, కొడివి వినయ్ కుమార్లు ప్రసంగించారు. డాక్టర్ అలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ నాడు ఋషికొండపై 500 కోట్ల రూపాయలతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద ప్యాలెస్ నిర్మించాడని, ఆ నిధులతో 2 మెడికల్ కళాశాలలను నిర్మించవచ్చని ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు నేడు 1750 కోట్లతో ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారని, ఈ ప్రభుత్వ నిధులతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేసి స్వర్గీయ ఎన్టీ రామారావుకు ఘనమైన నివాళులు అర్పించాలని అన్నారు. తమిళనాడులో ప్రభుత్వ నిధులతో ఎంజీఆర్ విగ్రహానికి నిర్మాణాలని ప్రయత్నిస్తే మద్రాసు హైకోర్టు మరియు సుప్రీంకోర్టు సైతం ఎంజీఆర్ విగ్రహ నిర్మాణాన్ని తిరస్కరించాయని గుర్తు చేశారు. శాసన మండలి మాజీ సభ్యులు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ నేటి కూటమి ప్రభుత్వం గత 18 నెలల్లో 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ప్రతి నెల 7,000 కోట్లకు పైగా వడ్డీలు చెల్లిస్తున్న నేపథ్యంలో ప్రజాధనాన్ని ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్య రంగాలపై వెచ్చించాలని హితవు పలికారు. 1750 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, రక్షిత త్రాగునీరు, మరుగుదొడ్లు లాంటి సౌకర్యాలు కల్పించవచ్చని, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో వసతులను మెరుగుపరచవచ్చునని వివరించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి ప్రసంగిస్తూ నాడు స్వర్గీయ ఎన్టీ రామారావు 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, నేడు 1750 కోట్ల రూపాయలతో పేద వర్గాల అభ్యున్నతికి తోడ్పడే విద్య, వైద్యం, ధరల స్థిరీకరణ నిధికి కేటాయించి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఎన్టీఆర్కు ఘనమైన నివాళులు అర్పించినట్లు అవుతుందన్నారు. అక్షరాస్యతలో దేశంలోనే 36వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ ప్రసంగిస్తూ ఎన్టీఆర్ పేరు మీద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వెనుకబడిన ప్రాంతాలలో నిర్మిస్తే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. అతి పేదరికంలో ఉన్న లక్షలాది కుటుంబాల ప్రజల జీవన ప్రమాణాలు మార్పు చేసేందుకు దోహదపడే నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలన్నారు. రైతుల ఉత్పత్తులకు తగిన కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మిస్తే రైతుల ఆదాయాలు మెరుగవుతాయని వివరించారు. మీడియా సమావేశంలో జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి, స్టూడెంట్స్ యూనియన్ ఫర్ నేషన్ నేత కె యశ్వంత్ పాల్గొని ప్రసంగించారు. ఎన్టీ రామారావు తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీని ఆయన ప్రభుత్వ రంగంలోకి ఆ యాజమాన్యాన్ని ఒప్పించి తీసుకుని ఈరోజు అది సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో ఉంది. మీకు తెలిసిన విషయం అదే. అక్కడే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా వచ్చింది. అటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. కాబట్టి ఎన్టీ రామారావుని గౌరవించడం అంటే పేద ప్రజల్ని, నిరుపేదలను గౌరవించారు. నిరుపేదల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీకి అప్పచెప్పి ఈ విధంగా విగ్రహాలకు ఇంత
ఖర్చు చేయడం సమంజసం కాదని నేను భావిస్తా ఉన్నాను. అందువల్ల ప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఆ విధానాన్ని విరమించుకుని ప్రభుత్వమే ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ప్రజాధనాన్ని, ప్రభుత్వ సొమ్ముని దాదాపు 1750 కోట్ల రూపాయలు ఒక విగ్రహం ఈ రాష్ట్రంలో నీరుకొండ పైన ఆ కొండపై తీసుకురావడానికి ఖర్చు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం. ఇదే 1750 కోట్ల రూపాయలు మెడికల్ కళాశాలకు కేటాయిస్తే మిత్రుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా 7 మెడికల్ కళాశాలలు పూర్తవుతాయి. మంగళగిరి దగ్గర ఉన్న ఎయిమ్స్ లాంటి చాలా ప్రసిద్ధమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా ఆ డబ్బుతో వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో 36వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మార్చడానికి, లక్షలాది మందిని మార్చడానికి 1750 కోట్లు ఉపయోగపడుతుంది. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ అరకొర సౌకర్యాలతో సరైన మరుగుదొడ్లు లేక, సరైన రక్షిత మంచినీటి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ఈ రాష్ట్రంలో ప్రతి హాస్టల్కి దాని అభివృద్ధికి ఈ డబ్బు ఉపయోగించవచ్చు. ఈ రాష్ట్రంలో అతిపేదలు చిత్తు దాటారి ఏరుకుంటూ జీవించేవాళ్ళు, రకరకాలుగా కనీస అవసరాలు కూడా పొందలేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి అభివృద్ధి చేయడానికి ఈ డబ్బులు ఉపయోగించారు. ఒకవైపున ఈ 18 నెలల్లో 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ప్రభుత్వం ప్రతి నెల 6-7 కోట్ల రూపాయలు అప్పులపై వడ్డీ చెల్లిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల ధనాన్ని, పన్నుల రూపంలో ప్రజలు పెట్టే డబ్బుని భారీ పెద్ద ఎత్తున విగ్రహాల కోసం ఖర్చు పెట్టడం అనేది మంచిది కాదు. ప్రపంచంలో మనం చూస్తే అమెరికా కానీ, చైనా, రష్యా, జపాన్ ఇలాంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఒక 100 మీటర్ల లోపు విగ్రహాన్ని కట్టారు. కానీ మనం 600 అడుగుల ఎత్తులో కొన్ని వేల టన్నుల కాంస్య విగ్రహాన్ని తీసుకురావాలని ప్రయత్నించారు. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, రాజధానిలో ఉండాలని కోరుకోవటం ఇది సబబు కాదని, ప్రజల డబ్బుని సక్రమంగా ఉపయోగించాలని కోరుకుంటున్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వారి అధికారంలో రాగానే పేదలను దృష్టిలో పెట్టుకొని 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకం ఈ రోజు కూడా అమలవుతుంది. చాలామంది పేదలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని వాళ్ళ హృదయాల్లో నింపుకొని ఉన్నారు. అలాంటి మంచి పనులు ప్రజలకు ఉపయోగపడేది, ముఖ్యంగా పేద ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం ద్వారా అది స్వర్గీయ ఎన్టీ రామారావు పేరుతో చేయడం వలన వారు మరింత ప్రజల మనసుల్లో, హృదయాల్లో ఉంటారని, అదే వారికి నిజమైన నివారణని భావిస్తున్నారు. స్త్రీ శిశు మరణాల్లో పౌష్టికాహార లోపాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉంది. అదేవిధంగా అక్షరాస్యతలో కూడా మనం వెనకబడి ఉన్నామనే సంగతి. నేడు ప్రభుత్వం ఆ దిశగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విగ్రహాల విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు లక్ష్మణరెడ్డి గారు చెప్పుకున్నారు, నాయకులు ఎవరైనా కానీ ప్రజల గుండెల్లో చిరకాలం ఉండేది ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే. దానికి ప్రత్యక్ష సాక్ష్యం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. వారు ప్రవేశపెట్టిన కిలో 2 రూపాయల బియ్యం ఇప్పటి వరకు కూడా 2 రూపాయల బియ్యం తోటనే పక్కన మనకు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ తీసుకున్నా, 108 తీసుకున్నా, ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకున్నా పక్కన వైఎస్ రాజశేఖర గారు గుర్తొస్తారు. సో ప్రజలకి ఉపయోగపడేలా, ప్రజల గుండెల్లో చిరకాలం ఉండేలా ఇలా ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టాలి. మరో చక్కటి ఉదాహరణ కూడా చెప్తారు. ఇప్పుడు మనం రాజస్థాన్ తీసుకుంటే కనుక సవాయ్ మాన్సింగ్ పేరిట ఒక 1937లో హాస్పిటల్ నిర్మించడం జరిగింది. వారే నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక పెద్ద రిఫరల్ హాస్పిటల్గా, మెడికల్ కళాశాలకు అనుబంధ ఆసుపత్రిగా
ఆల్మోస్ట్ అత్యున్నత ఒక కార్పొరేట్ ఆసుపత్రి స్థాయికి ధీటుగా సేవలు అందించడం జరుగుతుంది. ఉచితంగా వైద్య సేవలు కావచ్చు, డయాగ్నోసిస్ కావచ్చు, అదేవిధంగా రీసెర్చ్ సెంటర్ కూడా పనిచేస్తున్న నేపథ్యం. సో పాలకులు అంతకుముందు చేసిన నాయకుల పేరు మీద ఇలాంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు నిర్మిస్తే నిరుపేదలకు, అబాయికులు